బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, వెరీ యంగ్ డైనమిక్ లీడర్ మడిగే శ్రీను. ఇంకా 10 కేసులైనా సరే ప్రజల తరపున ఉంటాం, ప్రజల తరపున మాట్లాడుతాను, ప్రజల కొరకే నేననే. పార్టీలో ఉన్న ఒక 4 సీనియర్కు విధేయులు ఎవరు ఉంటే వాళ్ళకి ఇచ్చింది. ఇక్కడ ఉన్న కుదురుమల్లలో ఉన్న అసమర్థ నాయకులు వాళ్లకు చాతగానితనం వల్ల సంగైపల్లికి వెళ్ళి నాకు ఒకటే కాంగ్రెస్కి వెళ్ళి ఒక 3-4 సార్లు సర్పంచ్ అయిన దద్దమ్మలు మన దగ్గర ఉన్నారు. వాళ్ళు అంటే వాళ్ళ సోమర్థనం తెచ్చుకోలేని వాళ్ళ క్వశ్చన్ చేసే మార్గము మన దగ్గర ఉన్న నాయకులకు తెలియదు. వాళ్ళు ఏం చేయాలని వాళ్ళ స్వార్థపూరితలో వాళ్ళకి వచ్చిన దాంట్లో కుదురుమల్లకు ఇమిడాపురం పోయే వే ఉంటుంది, ఆడ బ్రిడ్జ్ చేస్తున్నారు, పక్కన వంతెన దిగిపోయింది. దానికి ఆ వంతెన దిగిపోతే సరే దానికి ఎవరు అడిగిన దాఖలాలు లేదు. మీకు మీడియా ముఖంగా చెప్తున్నాను, మేము వచ్చే రేపు స్థానిక సంస్థలు ఇన్ కేసు పెడితే మా పార్టీ బరాబర్ ఇక్కడ మేము గెలుస్తాం. విలేజ్లో గెలిచినాక ఒక 5 ఏళ్లలో ఒక 50 మంది ఎంప్లాయీని చూద్దామనేది నా లక్ష్యం. 17 ప్రాంతంలో నేను ఊరుకు బస్సు ఇప్పించిన. అప్పుడు కబ్జాలు చేసారంటే అది కాంగ్రెస్ సంబంధించిన లోకల్ నాయకులు. వాళ్ళకి ఇదే అప్పాయిపల్లి 8 నుంచి 10 లక్షల రూపాయలు వస్తాయి. ఈ రోజు లగచర్ల 20 లక్షలు వస్తుంది. బీఆర్ఎస్ పార్టీ కృషి కాదంటారా మీరు? కాడ దగ్గరికైనా వెళ్తాను, రేపు రేవంత్ రెడ్డి గారి దగ్గరికైనా ఊరు డెవలప్మెంట్ విషయంలో మాత్రం నేను నో కాంప్రమైజ్. స్థానికంగా లగచర్ల ఇష్యూలో కూడా మీ ఎమ్మెల్యేను అరెస్ట్ చేయడం జరిగింది. అంటే రైతులను రెచ్చగొట్టి ఆ విధంగా కలెక్టర్ కావచ్చు సంబంధిత అధికారులను కొట్టించడం అనేది బీఆర్ఎస్ పార్టీకి ఎట్లా, అంటే ఒక రౌడీ పాలన చేద్దాం అనుకున్నారా, ఎట్లా సీఎంను బదలాం చేయాలని? నమస్తే. ప్రస్తుతం మనం కొడంగల్ నియోజకవర్గం స్థానికంగా కుదురుమల్ల గ్రామ పంచాయతీ పరిధిలో అయితే ఉన్నాం. సో మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, వెరీ యంగ్ డైనమిక్ లీడర్ సో మడిగే శ్రీనివాస్ గారు అయితే మనతో ఉన్నారు. సో ప్రస్తుత సీఎం కాన్స్టిట్యున్సీకి సంబంధించి కావచ్చు, కుదురుమల్లలో ఎటువంటి రాజకీయ పరిణామాలు కొనసాగుతూ ఉన్నాయి, ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ఏంటిది, వీటన్నిటిపైన వారి మాటల్లో, వారి మనసులో మాట ఒక వివరణ తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అన్న. నమస్తే అన్న. నిప్పు కనిక టీవీకి ముందుగా ధన్యవాదాలు. నాకు 2 times కాల్ చేసి మీరు నాకే ఫోన్ చేయడం రావడం కొంత నాకు సమయం దొరకక ఈరోజు మరీ వచ్చినందుకు చాలా ధన్యవాదాలు అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. సో మొదటగా తీసుకుంటే మీ యొక్క కుటుంబ నేపథ్యం ఏందన్నా, ఎప్పుడు అసలు రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన ఎప్పుడు వచ్చింది? మీ కుటుంబంలో ఎవరైనా ఉన్నారా ఎంతవరకు రాజకీయాల్లో? మన కుటుంబంలో మా తాతగారు డిప్యూటీ సర్పంచ్గా ఉన్నారు. ఆయన మేము చూడలేదు. బట్ కాకపోతే నేను 2009 నుంచి మాకు 2014 నుంచి యాక్టివ్ పొలిటికల్ అన్న. ఏందన్నా మీ స్టడీ ఏంటి? స్టడీ BA డిగ్రీ కంప్లీట్ అన్న. BA డిగ్రీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్. సో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత రాజకీయాల్లోకి రావాలి అనే ఆలోచన ఎట్లా, అంటే ఒక గ్రాడ్యుయేషన్ అయినప్పుడు ఒక జాబ్స్ కానీ అటువంటి ఆలోచన చేస్తూ ఉంటారు కదా, ఇటు సైడ్ రావడానికి కారణం ఏంటి? రాజకీయాలకు రావడానికి కారణం ఏంటంటే ముఖ్యంగా మనం ఇప్పుడు మా ఇంట్లో ఒక సంఘటన జరిగింది. మా చెల్లెల్ని మల్లెడపల్లి ఒక విలేజ్ ఇస్తే అక్కడ వాళ్ళు కొంత ఏదంటారు బియ్యం అదే డీలర్షిప్ చేస్తుంది. దాంట్లో కొంత వాళ్ళు పట్టుబడితే ఒక 1,20,000 రూపాయలు సంథింగ్ అప్పుడున్న చిరంజీవి జాయింట్ కలెక్టర్ గారు రాయడం జరిగింది. అప్పుడు నాకున్న పరిచయాలతోటి దివంగత నేత మన విఠలరావు గారు ఎంపీ, ఆయన దగ్గరకు పోతే అది ఒక 20,000 అట్లా అయిపోయింది. అప్పటి నుంచి రాజకీయాలే మ్యాండేటరీ అని చెప్పి నేను అప్పటి నుంచి మనము కేసీఆర్ గారిని ఫాలో అవుతూ మనకు విఠలరావు గారు అంటే మేము బేసిక్గా కాంగ్రెస్ పార్టీ మా నాన్న వాళ్ళతోటి, తర్వాత దాంతోపాటు నాకు తెలియకుండానే వచ్చేసేసినాం అంతేగా. సో రాజకీయాల్లోకి వస్తేనే ఏదైనా సులువు అయ్యేటట్లు ఉన్నది, పనులన్నీ తొందరగా అయ్యేటట్టున్నాయి ఆలోచన వచ్చింది మనకు. దాదాపు నాకు ముందు నుంచే నాకు కొంత ఇంట్రెస్ట్ రాజకీయాలంటే, ఏదో ఇప్పుడు ఎక్కడ ఏమైనా జరుగుతున్నా కూడా మనం తెలుసుకోవాలని చెప్పి తాపత్రయం. ఒక ఎంపీడీఓ గారి ఆఫీస్ కానీ, ఒక సర్పంచ్ గారి దగ్గరికి కానీ ఎక్కడైనా అప్పటి నుంచి నాకు చిన్నప్పటి నుంచి నాకు అలవాటు. ఇంతకుముందు ఇప్పుడు ప్రస్తుతం మీరు బీఆర్ఎస్ పార్టీలో అయితే కొనసాగుతా ఉన్నారు. ఇంతకుముందు తీసుకుంటే మీరు రేవంత్ రెడ్డి వెంబడి ఆయన యొక్క ఆలోచనలు కావచ్చు, ఆయన వెంబడి తిరిగిరు అన్నట్టు కూడా ఉంది. మరి ఆయన ఇప్పుడు ఇంక్లూడింగ్ ఇప్పుడు కేసీఆర్ గారు ఎంపీగా ఉన్నప్పుడు టీడీపీ అలవెన్స్ కాబట్టి అప్పుడు ఆయన గిట్ట ఓటేసినాం రేవంత్ రెడ్డి గారికి. మరి తర్వాత అప్పుడు యంగ్ అంటే ఇక్కడ ఉన్న లోకల్గా ఉన్న దానికి అప్పుడు రేవంత్ రెడ్డి గారు రావడం జరిగింది. ఆ కేసీఆర్ గారు పొత్తులు ఉన్నాడు కాబట్టి
తిరిగినాం. రేవంత్ రెడ్డి గారి దగ్గర కూడా 2014లో మా ఫ్రెండ్ సర్పంచ్గా ఉన్నప్పుడు అతని దగ్గర తిరిగినాం. పరిచయాలు సో అలయన్స్ ఉంది కాబట్టి సపోర్ట్ చేసి సపోర్ట్ చేసినాం. సో దాని తర్వాత పరిణాక్రమంలో ఒక దుద్యాల మండల్లో కావచ్చు, కొడంగల్లో ఒక వెరీ యంగ్, ఒక యంగ్ లీడర్గా అయితే వచ్చారు రాజకీయాల్లోకి. వచ్చిర్రు మొన్న ఫైట్ చేసి ప్రశ్నించడం అయితే మొదలుపెట్టారు. సో గతంలో కూడా మీకు ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు కూడా 2018లో అనుకుంటాను మేబీ. సో మీ ఇంటి వరకు ఎస్పీ వీళ్ళందరూ వచ్చి కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు కూడా కొనసాగినాయి. సో వీటన్ని ఈ పరిణామక్రమాలు ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఈ ప్రశ్నించడం ఏంటి, కేసులు ఏంటి, కేసులు పడ్డది మీ పైన. సో ఇవన్నీ ఎందుకులే అని ఆలోచన చేయలేదా? నేను ఎప్పుడే కానీ మనకు పబ్లిక్ ప్రకారంగా పబ్లిక్ జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించే తత్వం నాకు చిన్నప్పటి నుంచి నాకు వచ్చింది. అంటే 2018లో కేసు ప్రాసెస్ చూస్తుంటే నేను యాక్టివ్గా ఉన్నా కాబట్టి సంబంధిత మండలకు సంబంధించిన కొందరు నాయకులు ఉద్దేశపూర్వకంగానే కావాలని చెప్పి దాడి చేయించింది అయితే వాస్తవమే. 2018 ఎలక్షన్ రోజే దాని పరిణామాలు దేనికైనా నేను సిద్ధంగానే ఉన్నాను. మనం ఈరోజు గొడవడం అని తగ్గేది కాదు, గొడవడలేమని చెప్పి వదిలేదు. ఎప్పుడైనా సరే రాజకీయాలు అంటే నాకు ఇంట్రెస్ట్, ప్రజలకు ఏదో చేయాలనే తపనతోటి ఉన్న కాన్సెప్ట్. వీటికి బరాబర్ చేస్తామంటారు. ఇంకా 10 కేసులైనా సరే ప్రజల తరపున ఉంటాం, ప్రజల తరపున మాట్లాడతాను, ప్రజల కొరకే నేను అనే కాన్సెప్ట్ నా మనస్తత్వం నాకు చెప్తుంది. సో ఈ కుదుర్మల గ్రామ పంచాయతీకి తీసుకుంటేనా పెద్ద గ్రామ పంచాయతీ, దాదాపు 2000 పైచీలకు ఓటింగ్ అయితే ఉంది. ఇటువంటి గ్రామ పంచాయతీలో ప్రస్తుతం ఎటువంటి రాజకీయ పరిణామాలు తీసుకుంటే ఇందిరమ్మ ఇళ్ళ విషయం ఒకటి తీసుకుంటాం, ఎట్లా ఉంది? పార్టీలకు అతీతంగా ఇచ్చిర్రా, నిజమైన అర్హులకు ఇచ్చిర్రా, ఎట్లా ఉన్నారు? ఇందిరమ్మ ఇల్లు తీసుకుంటే మనకు నిజమైన అర్హుల అనే దానికంటే ఊళ్ళో నిజంగా చూడాలనుకుంటే వాళ్ళకు సంబంధించిన, అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళకని కాదు, పార్టీలో ఉన్న ఒక 4 సీనియర్కు విధేయులు ఎవరు ఉంటే వాళ్ళకి ఇచ్చింది. అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కింద ఉన్న వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళ కింద ఉన్న వాళ్ళకు, వాళ్ళ దగ్గర పనిచేసేటోనుకో వాళ్ళ దగ్గర ఎంతమంది ఉంటారు తప్ప నిజమైన అరువులకు ఎక్కడా ఇల్లు రాలేదు. దాదాపు 40 ఇండ్లు వచ్చినాయంటే దాంట్లో ఒక 5 ఇండ్లు క్యాన్సల్ అయినాయి, అంటే 37, 32 అవుతున్నాయి. ఆ 40 ఇండ్లలో చూసుకుంటే వాళ్ళకు ఏమంటారు, వాళ్ళకి ఎవరైతే ఉంటారో, వాళ్ళకి ఎవరైతే అవసరం ఉంటారో, వాళ్ళకి ఎవరు అవసరం ఉండరు, వాళ్ళ ఫాదర్కి ఎవరు అవసరం ఉండరు, వాళ్ళ చుట్టాలు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చారు తప్ప నిజమైన కాంగ్రెస్ నాయకులకు కానీ నిజమైన ఇండ్లు వచ్చిన వాళ్ళకి కానీ ఇక్కడ ఇచ్చిన దాఖలాలు అయితే లేవు. ఇంకోటి అసమర్థత ఏంటంటే మనకు దుద్యాల మండలంలో మనకు మేజర్ పంచాయతీ అంటే మండలికి ఒక విలేజ్ సెలెక్ట్ చేసిండ్రు, అది కుదురుమల సెలెక్ట్ చేసిండ్రు. ఇక్కడ ఉన్న అసమర్థ నాయకుల వల్ల ఈరోజు కుదురుమలకు వచ్చే మొత్తము మనకు దాదాపు కుదురుమలకు వచ్చే బెనిఫిట్స్ అన్ని సంగైపోలేకపోతున్నాయి. అంటే ఫస్ట్ పైలట్ ప్రాజెక్ట్ కింద కుదురుమలని అనుకున్నారు. కుదురుమలకు ఇక్కడ ఉన్న నాయకులకు కాంటాక్ట్ అయినరు, వాళ్ళు ఇక్కడ ఉన్న లిస్టు అప్రోచ్ ఇవ్వలేరు కాబట్టి సంగైపల్లిపోయింది. ఇల్లు ఎంత మందికి ఉన్నాయి, అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లిస్ట్ ఇవ్వనందుకు వెళ్ళిపోయింది, సంగైపల్లికి వెళ్ళిపోయింది. పక్కన అది 100%. ఇప్పుడు ఎంపీడీ ఆఫీసర్ చూసుకున్నా, ఇంకా కూడా చూసుకున్నా, ఇక్కడ ఉన్న కుదురుమల్లలో ఉన్న అసమర్థ నాయకులు, ఇక్కడ ఉన్న లీడర్స్ అని ఉంటారా, వాళ్ళు అనుకుంటే ఈరోజు కుదురుమల్ల దాదాపు 300-400 ఇల్లు వచ్చేటివి. వాళ్ళకు చాతగానితనం వల్ల సంగైపల్లికి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఇక్కడ ఒక టైం వచ్చిందంటే వాళ్ళకు లిస్ట్ ఇవ్వమంటారు కదండి, ఇప్పుడు వాళ్ళకు ప్రాసెస్ ప్రకారం ఇవ్వాలి, అక్కడ వెళ్ళారు కాబట్టి ఎంక్వైరీ చేసుకొని వాళ్ళు అక్కడ ఇచ్చుకోవాలి. అంటే ఇక్కడ చూసుకున్నా సరే అది ఇచ్చిన కాడికి వచ్చిన 40 ఏళ్ళలో చూసుకుంటే ఇప్పుడు చౌరస్తా పోదాంపా, ఏ ఒక్కరికైనా నిజమైన అర్హులకు అనే కాన్సెప్ట్ కాదు, నిజంగా అర్హులు చాలా మంది ఉన్నారు. సరే కొందరికి వచ్చినాయి అంటే వాళ్ళకి ఎవరైతే బేకుండా నిజమైన కాంగ్రెస్ నాయకులు అయితే ఇల్లు లేవు. టీఆర్ఎస్ అనేది వదిలేయి, నిజంగా పార్టీ గురించి పనిచేసిన కూడా కుదురుమలలో ఇల్లు ఇక్కడ ఉన్న వైన్యం కుదురుమలలో ఎవరైతే ఆ 4 ఎవరైతే వాళ్ళకు కింద మీద పనిచేస్తారో, వాళ్ళకి ఎవరైతే అనుకూలంగా ఉంటారో వాళ్ళకి తప్పితే నిజమైన చాలా మందికి ఇండ్లు కుదురుమలలో రావాలి. చాలా మంది బీదస్తులు ఉన్నారు, ఒక్కొక్క ఇంట్లో దాదాపు 5-6 ఫ్యామిలీలు ఉన్నాయి, ఇండ్లు కూడా లేని వైన్యం. అంటే ఆ 4 అంటే ఇక్కడ స్థానికంగా 4 పిల్లర్సా? 4 పిల్లర్స్ అని కాదు, కాకపోతే వాళ్ళకి ఎవరైతే అనుకూలంగా ఉన్నారనుకున్నారో వాళ్ళకి ఇచ్చారు తప్ప వాళ్ళకి బేకున్నోళ్ళకు, నీకు బేకున్నోళ్ళకు, నీ కింద మీ నాన్నకు బేకున్నోళ్ళకు, మీకు దగ్గర ఉన్న వాళ్ళకు, వాళ్ళు ఇప్పుడు ఎవరైనా ఊర్లో పోయి అడిగితే అది కాదు ఇంకో పదం కూడా చెప్తారు. అంటే మనము మీడియంలో చెప్పలేము అట్లాంటి సిచ్యువేషన్. నిజంగా అరువులకు ఇచ్చింటి నిజంగా అందరికి ఇస్తే మేము ఇట్లా స్వాగతించే వాళ్ళము. అంటే ఎక్కడైనా సరే పార్టీలో పనిచేసిన వాళ్ళకు, సరే బీఆర్ఎస్ లేకున్నా కాంగ్రెస్లో పార్టీలో పనిచేసిన వాళ్ళకి చాలా మందికి మోసపోయింది. పార్టీకి అసలు రేవంత్ రెడ్డి అంటే ఇష్టపడేటోళ్ళకి ఇల్లు లేవు మన ఊరు. సో ఇప్పుడు ప్రస్తుతం స్థానికంగా కుదురుమలలో ఎటువంటి సమస్యలు ఉన్నాయన్న? మేజర్గా ఎటువంటి సమస్యలు? మేజర్గా వచ్చేసి నీళ్ళ సమస్య, శానిటైజర్ పరిశుద్ధం లేదు. నీళ్ళ సమస్య అంటే మిషన్ భగీరథ నీళ్ళు వస్తలేవు అంటున్నారు. మిషన్ భగీరథ నీళ్లు 2014 ఆ ప్రాంతంలో మా హయాంలో
ఇక్కడ ఉన్న అంటే ఇంటింటికి నల్ల నీరు ప్రాజెక్టు మన కేసీఆర్ గారు తీసుకుంటే ఇక్కడ ఉన్న నాయకులకు ఇప్పుడున్న నాయకులకు దాదాపు ఒకటే కాంగ్రెస్కి వెళ్ళి ఒక 3-4 సార్లు సర్పంచ్ అయిన దద్దమ్మలు మన దగ్గర ఉన్నారు. వాళ్ళు కనీసం ఇంతవరకు ఒక 3-4 సార్లు మ్యాండేటరీ విలేజ్లో సర్పంచ్ వాళ్ళే ఇందులో కనీసం కుర్వగిరికి కానీ కిందిగిరికి కానీ ఇంతవరకు నీళ్ళు లేవు. అంటే నీళ్ళు అందించాలన్న సోయగిడ లేదు వాళ్ళకు. చాలామంది ఇప్పుడు కుర్వగిరికి ఇట్లే మనం వెళ్ళండి 6 తరాలు నిలబడతాయి నీళ్ళ గురించి లైన్లో నిలబడుతుంటారు. ఒక 2-3 గల్లు మిగతా గల్లీలలో ఉన్నాయి. అంటే అదేంటి అక్కడ ఎక్కడి నుంచి వచ్చిన పైప్ లైన్ ఊర్లో కూర్చొని ఇక్కడ గేట్ వాళ్ళు సెట్ చేసుకొని వేస్తే అయిపోయేదానికి ఇంతవరకు చేసిన దాఖలాలు లేవు. దాదాపు 2 ఏళ్ళు అవుతుంది పాలన స్తంభించింది, రాష్ట్ర వ్యాప్తంగా పాలన స్తంభించింది. మన కుదురుమల తీసుకుంటే శానిటేషన్ విషయంలో తీసుకో, నీకు కరెంటు బల్బుల విషయంలో తీసుకో. నేను గతంలో చాలాసార్లు పంచాయత్ సెక్రటరీ గారికి నేను ఆమెకు ఇన్ఫార్మ్ చేస్తే అన్న మేము ఏం చేస్తాం, మా దగ్గర అమౌంట్ పెట్టేకాడికే పెడతాం తప్ప మా దగ్గర ఏదైతుందని పరిస్థితి ఉన్నది. ఈరోజు విలేజ్లలో చూసుకుంటే నువ్వు ఎక్కడైనా చూసుకో నీళ్ళ విషయం చాలా మెజారిటీ. వీధి లైట్ల వేసుకొని ఆరకూర ఒక 2 ఉన్నాయంటే 3. స్కూల్లో బోరింగ్ చెప్పుకుంటే ఇది పోతుంది. స్కూల్లో బోరింగ్ 2 సార్లు 3 సార్లు పంచాయత్ సెక్రటరీ చెప్తే హై స్కూల్ ఉన్నది ఇక్కడ దాదాపు 350 మంది విద్యార్థులు ఉంటారు. దాంట్లో టాయిలెట్లు మనకు దానికి నీళ్ళు వసతి లేకపోతే మేము 2 సార్లు వాళ్ళు పంచాయత్ సెక్రటరీ చెప్తే ఒకసారి రిపేర్ చేస్తే ఆ హెడ్ మాస్టర్ గారితో అక్కడ ఉన్న స్కూల్ బృందం అలా పదేసుకొని ఒక 3 రోజుల కింద కొత్త మోడల్ తెచ్చి ముగించింది సార్. వాళ్ళ సొంత పైసలు ఒక స్కూల్లో పిల్లలకు ఇబ్బంది అవుతుందని చెప్పి స్కూల్లో ఉన్న హెడ్ మాస్టర్ వాళ్ళ స్టాఫ్ సొంత డబ్బులు తెచ్చి మళ్ళీ ఇబ్బంది అవుతుంది, రోడ్ల మీద వచ్చి పిల్లలు గిన్నెలు అడుగుతారని చెప్పి. సీఎం నియోజకవర్గంలోనే ఇటువంటి పరిస్థితులు అంటే కాడా ఇవన్నీ ఉన్నాయి కదా, ఉన్నాక కూడా ఎందుకు ఇటువంటి పరిస్థితులు తల్లి? కాడా ఉన్నది, ఇక్కడ ఉన్నది. ఇక్కడ స్థానిక నాయకుల వైఫల్యం ఇది. అంటే పోయి తెచ్చుకోలేకపోతున్నారు వాళ్ళ సోమర్థనం తెచ్చుకోలేని వాళ్ళ క్వశ్చన్ చేసే మార్గము మన దగ్గర ఉన్న నాయకులకు తెలియదు. వాళ్ళు ఏం చేయాలన్నది వాళ్ళ స్వార్థపూరితలు వాళ్ళకి వచ్చిన దాంట్లో మేము ఎట్లా చేయాలి తప్ప 4-5 మంది నాయకులు అంటారు, ఒకరిద్దరు కూడా కాదు 4-5 మంది ఉన్నారు. అంతున్నాక కూడా అందరూ ఇదే కథ. అదే ఇప్పుడు ఆ కథ లేకుంటే మనకి మోటార్ ఇప్పుడు ఆయనకు హెడ్ మాస్టర్ స్కూల్ స్టాఫ్ తీసుకొచ్చినంత కర్మేం పడుతుంది సార్. లోకల్ నాయకులు మ్యాండేటరీ లోకల్ లీడర్ అనేటోడు కరెక్ట్ ఉంటే ఈరోజు కుదురుమల్ల ఒక టీచర్ వచ్చి తీసుకుని ఇంకోటి మనకు ఇప్పుడు కుదురుమల్లకు ఇమిడాపురం పోయే వే ఉంటుంది, ఆడ బ్రిడ్జ్ చేస్తున్నారు, పక్కన వంతెన దిగిపోయింది. దానికి ఆ వంతెన అయిపోతే సరే దానికి ఎవరు అడిగిన దాఖలాలు లేవు. మేము ఆయన కాడగాకు వాళ్ళకి డైరెక్ట్ నేను కాల్ చేసేసారి ఇలా సమస్య ఇట్లా ఉందని చెప్తే మేము వేయించినాం. మళ్ళీ ఇప్పుడు మొన్న వాళ్ళు వేయించారు, మట్టి ఓపించినాం. అంటే పరిస్థితి అయితే అడిగేనాదు లేడు. ఇటువంటి అంటే పత్తులకు క్రాప్ సీజన్ ఇప్పుడు ఎంత ఇబ్బంది అవుతుందంటే ఆయన మేము తీసుకొచ్చి చేసేస్తున్నాం. ఆయనకు మాట్లాడినాం, సో రెస్పాండ్ అయినా ఆయన వేయించాం. అంటే కనీసం ఇది చేయాలన్న సోయి లేదు ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు కనీసం ఇటువంటి చేయాలని. ఇప్పుడు దాదాపు క్రాప్ సీజన్ మా దగ్గర 3 పానదులు ఉంటాయి. ఒకటి తుర్కగోళ్ళగడ్డ అని చెప్పి ధర్మీన్ రాగాలని అని చెప్పి అదొకటి ఉంటుంది, సింతల్లకి అని చెప్పి ఇదొక పానది ఉంటుంది. ఇప్పుడు మీరు ఇవ్వండి ఆ చిలకనే ఉంటుంది. ఇప్పటి వరకు మోకాళ్ళ వరకు నీళ్ళ పోయి క్రాప్ అంటే మా ఊర్లో క్రాప్ ఎక్కువ వేస్తారు, అదే కాటన్ ఎక్కువ పండిస్తారు, తీసుకొచ్చి చేస్తారు. ఇప్పటికీ ఆ పానాలు దిక్కులు అంటే లోకల్ లీడర్షిప్ అనేది ఫెయిల్యూర్. అరే ఇప్పుడు మన దగ్గర ఉన్న పక్కన ఉన్న హస్నాబాద్ తీసుకోండి, దాదాపు 200 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఇక్కడ గతంలో ఉన్న సర్పంచ్లు ఒక నోటిఫికేషన్కి ఎట్లా చేయాలనేది కాన్సెప్ట్ లేదు. ఇక్కడ ఉన్న వీళ్ళే ఇప్పుడు మామూలుగా ఏంటంటే నోటిఫికేషన్ వచ్చే విధానం కానీ అది కానీ చదువుకున్న పిల్లలకు ఎంకరేజ్మెంట్ చేస్తే, చదువుకున్న పిల్లలకు ఇన్ఫార్మ్ చేస్తే ఏదో వాడు అప్లై చేసుకుంటే రేపు వచ్చే అవకాశాలు ఉంటాయి. మీరు కూడా ఒక వెరీ యంగ్ పర్సన్గా అయితే ఉన్నారు. సో మీ దగ్గర ఒక కాన్సెప్ట్ గవర్నమెంట్ స్కూల్ ఏదైతే స్కూల్ కావచ్చు, స్థానికంగా కాలేజ్ పిల్లల కోసం కావచ్చు కాన్సెప్ట్ ఉంది, గవర్నమెంట్ జాబ్ కొట్టడానికి అన్నట్టు ఒకటి ఉంది. ఏంది ఒక కాన్సెప్ట్ అనుకున్నారంట కదా? రైట్. మేము మీకు మీడియా ముఖంగా చెప్తున్నాను, మేము వచ్చే రేపు స్థానిక సంస్థలు ఇన్ కేసు పెడితే మా పార్టీ బరాబర్ ఇక్కడ మేము గెలుస్తాం. విలేజ్లో గెలిచినాక ఒక 5 ఏళ్లలో ఒక 50 మంది ఎంప్లాయీని చూద్దామనేది నా లక్ష్యం. ఎట్లా చూస్తారు అని చెప్పి మీకు రావచ్చు, బట్ కాకపోతే ఏం లేదన్న ఇప్పుడు ఆర్మీ ఉన్నది, గవర్నమెంట్ 21, 22, 23 సికింద్రాబాద్లో ఉన్నది. అంటే ఇక్కడ ఉన్న 10th ఇంటర్మీడియట్ పిల్లలు మనం ముందు ఒక అబ్బాయిని సెట్ చేస్తున్నారు. ఎంతమంది విలేజ్లో చదువుతున్నారు, డిగ్రీ హోల్డర్స్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి నోటిఫికేషన్ పైన ఒక అవేర్నెస్ తీసుకోవాలి. ఎప్పుడు పడుతుంది, ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోవాలి, ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు దాన్ని అప్రోచ్ కావాలి, స్టార్టింగ్ నుంచి అది ఎండింగ్ వరకు ఈ రకంగా. ఇప్పుడు బీఈడి ఉన్నది, వాళ్ళకు మనకు గురుకులాలు ఉన్నాయి. అంటే ఇవన్నిటికీ అప్లికేషన్ ఎట్లా చేయాలనే కాన్సెప్ట్ చూపిస్తే నీ ఊర్లోకి వెళ్ళి ఒక 50-60 మంది ఒక ఇయర్ చేస్తే దాంట్లో 10 మంది విజికి వస్తారు.
వచ్చే సంవత్సరం ఒక 100 మందిని అవేర్ చేసి తీసుకొస్తే ఏదో ఫీల్డ్లో ఇప్పుడు మొన్న డ్రైవింగ్ పడ్డాయి, డ్రైవర్లు హెవీ లైసెన్స్ ఉండాలని చెప్పి దాదాపు 1600 పోస్టులు పడ్డాయి. ఈ 1600 పోస్టులల్లో మన విలేజ్లో ఉన్న ఒక 10-20 మంది ఏవీ లైసెన్స్ ఉన్న డ్రైవర్లు ఉన్నారు. దాంట్లో అప్లై చేస్తే ఒక ఇద్దరికి రాదా? దీంట్లో ఒక ఇద్దరికి, ఒక ఆర్మీ దాంట్లో ఒక ముగ్గురికి, ఒక టీచర్ దాంట్లో ఒకరికి, అంటే అవేర్నెస్ అనేది పక్కన హస్నాబాద్ 300-400 దాంట్లో గవర్నమెంట్ జాబులలో ఉంటే కుదురుమల్లో ఒక 2-3 దాంట్లో ఉన్నది. అంటే ఇటువంటి అవేర్నెస్ ఎవరి వల్ల వస్తుంది? స్థానికంగా ఉన్న నాయకులకే, వాళ్ళకే ఇవన్నీ తెలుస్తాయి. ఎందుకంటే ఈరోజు కుదురుమలలో ఇందిరమ్మ ఇండ్ల లిస్టు మనకు వచ్చింది. ఇక్కడ ఉన్న అసమర్థ నాయకుల వల్ల ఈరోజు నా ఊరు ఒక 300 ఇళ్ళు కోల్పోయింది. పక్కా అదే ఈరోజు మన ఊరే మ్యాండేటరీ తీసుకుంటే 280 ఇళ్ళు ప్రతి ఒక్కరికి ఇల్లు వస్తుంది. అంటే ఈ ఊళ్ళో ఇల్లు ఎవరికి బేకలేదని చెప్పేసి అట్లా చేశారు. అరే అవేర్నెస్ లేక, అవగాహన లేక లేస్తే అవుతుందా పోతుందా అంటే ఒక ఇది చేద్దామనేది ఒక ఇది లేక, వాళ్ళ ఒక అవేర్నెస్ లేకనే పోయింది. వాళ్ళకి చేతగానితనం ఇది. ఇక్కడ ఉన్న నాయకులు చేతగానితనం వల్ల. మరి మీరు ఈ రోజు ఇంతగానం మాట్లాడుతూ ఉన్నారు, కొట్లాడుతూ ఉన్నారు. ఆ రోజు మరి దీనికోసం గ్రామస్తులం కావచ్చు, చైతన్య పరిస్థితి మరి ఎంపీడీఓ గారికి ఒక అప్లికేషన్ ఇచ్చే ప్రయత్నం చేయలేరా? నువ్వు అన్నది కరెక్టేనన్నా. ఎవరికి తెలుస్తుంది ఈ విషయాలు? పార్టీ బేసిక్ ఉండోనికి, పార్టీలో ఉన్న ఊళ్ళో ఉన్న పెద్ద మనిషి ఆ పార్టీ టీఆర్ఎస్లో ఉంటుంది బాయ్స్ బరాబర్. ఈరోజు దుద్దాల మండలం కుదురుమల చేసింది బీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు మోహన్ రెడ్డి సారు, నేను. ఆ రోజు మేము ఉన్నాం. దౌలతాబాద్ అయితే దూరం అయితే 15 కిలోమీటర్లు ఇబ్బంది అవుతాయని చెప్పి ఇక్కడ మనకు దుద్దాల మండలానికి అని చెప్పి సంగాయపాలతో పాటు కుదురుమల్లతో పాటు ఈరోజు కుదురుమల్లకి ఈరోజు తీసుకొచ్చి దుద్దాల మండలం వేసింది మేము. స్థానిక ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి గారిని అప్పుడు పట్టుకొని ఆల్రెడీ వాళ్ళకి ఒప్పుకోనుకుంటే వాళ్ళతోటి మొబిలైజేషన్ చేసి మాకు రేపు ఫ్యూచర్ దగ్గర అవుతుంది. ఈరోజు ఇండస్ట్రీ కారిడారు ఏడా అంటే దుద్దాల మండలంలో కుదురుమల్ల. సరే ఇన్ కేసు రేపు ఫ్యూచర్ ఓకే అయితే అంటే ఎవరి కృషి వల్ల అంటే గతంలో 2017 ప్రాంతంలో నేను ఊరికి బస్సు వేయించిన. అప్పుడున్న మహేందర్ రెడ్డి మినిస్టర్, అంతకుముందు అప్పుడెప్పుడు వస్తుంది బంద్ అయితే మళ్ళీ మధ్య అయితే అప్పుడు మళ్ళీ నేను బస్సు వేయించిన. అంటే మళ్ళీ ఈ మధ్యలో ఏ పోస్ట్ లేకుండా ఒక గ్రామస్తునిగా ముందరికి తీసుకొచ్చిన. ఇప్పుడు కంటిన్యూయేషన్ ఉందా బస్సు? ఇప్పుడు కంటిన్యూయేషన్ ఉంది. ఇప్పుడు వచ్చేసింది దాంట్లో. అంటే ఏ విషయం తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా స్థానిక నాయకుల వైఫల్యం వల్లనే మా ఊరు వెనుకబాటు. ఈరోజు తీసుకున్నా స్థానిక నాయకుడు అనేటోడు కరెక్ట్ ఉంటే ఈరోజు విద్యాపరంగా కానీ పశువుల దవాఖాన లేదండి ఇక్కడ. దాదాపు పశువుల దవాఖానగా లేదు. మనకి ఇప్పుడు 2350 ఓటర్లు ఉన్నారు. దాదాపు 5000 జనాభా ఉన్నది. ఇక్కడ మనకు ఒక స్థానిక పిఎస్సి సెంటర్ కావాలి, ప్రైమరీ హెల్త్ సెంటర్ కావాలి. మన జనాభా ఉన్న దుద్యాల్లో ఉన్నది, భువనగిరిలో ఉన్నది, అంగన్వాడీలో ఉన్నది. ఇక్కడ ఉన్న రాజకీయ నాయకుల వైఫల్యం వల్ల మేము అధికారంలోకి వస్తే విలేజ్లో తీసుకోండి, మా పార్టీ తరఫున ఒక పిఎస్సి ప్రైమరీ హెల్త్ సెంటర్ కంపల్సరీ రోజు ఒక నర్సరీ ఉండాల్సిందే, ఒక పశువుల దవాఖాన ఇక్కడ ఉండాల్సిందే, ఒక ఇప్పుడు మనకు వచ్చేసిన బ్యాంకు ఎస్బీఐ బ్యాంకు ఖాతాదారులు చాలామంది ఉన్నారు. అది అంటే ఫ్యూచర్లో ఏం చేయాలనే కాన్సెప్ట్ ప్రతి ఒక్కటి ఉన్నది ఇక్కడ. దాంట్లో ఒక ఇటువంటి స్థానికంగా ఒక బలమైన ఒక తెలివి కావచ్చు, ఒక చదువుకున్న నాయకులు లేకపోవడం వల్లనే వెనుకబడతా ఉంది అనుకోవచ్చు. ఇది 100% ఎడ్యుకేషన్ అనేది మ్యాండేటరీ 100% కావాల్సింది. ఎందుకంటే వాళ్ళు లేకపోవడం వల్ల ఆరోపణ తెలిసిన వాళ్ళ వల్ల వాళ్ళు చెప్పిందే వేదమైన ఉద్దేశంలో ఎక్కడ బలం ఉంటే అక్కడ చెప్పడం కాకుండా ఒక సిస్టమ్ మీద పోవడం వల్లనే ఇక్కడ ఫెయిల్యూర్ అనే మాట నేను చెప్తున్నాను. సో నెక్స్ట్ లోకల్ బాడీ ఎలక్షన్లలో స్థానికంగా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకుల మైనస్ని బట్టి తీసుకొని బీఆర్ఎస్ పార్టీ ప్లస్ అవుతుంది అంటా ఉంది. వాళ్ళ మైనస్ అనే కాదు కానీ వాళ్ళు ఇక్కడ చేసింది ఏం లేదు కదా సార్. ఇప్పుడు కొత్తగా రోడ్స్ ఏం రాలేదా? కొత్తగా రోడ్లు ఏమున్నది, కొన్ని సీసీ రోడ్లు వచ్చినాయి. గతంలో మనకు ఇప్పుడు మన దగ్గర వచ్చే దాదాపు ఇప్పటికి 10 మంది సర్పంచ్ పోయినరు. నాగభూషణం కానుంచి తీసుకో, జంగం సిద్ధమ్మ, నాగిరెడ్డి, శంకర్రావు అని చెప్పి, సండాస నరసాయి అని చెప్పి, రాంపురపు రామప్ప, తమ్మలి శ్రీనివాస్, తమ్మలి రాగమ్మ, ఇప్పుడు మాణిక్య నాయకు, తమ్మలి నవనిత, ఇప్పుడు తాజా మాజీ. సో వీళ్ళంతా ఇంతకు ముందు వరకు గ్రామానికి సర్పంచ్ వర్క్ చేసిన వాళ్ళు. ఇప్పుడు మనకప్పుడు నాగభూషణం తీసుకుంటే ఆయన రోడ్లు వేసిండ్రు. ఇక్కడ నాగెల్లమ్మ టెంపుల్ అని చెప్పి మనకు వచ్చేసి పోలేపల్లిల్లమ్మ టెంపుల్ కంటే ముందున్న ఆ టెంపుల్ మంచి అభివృద్ధి చేసిండ్రు. అప్పట్లో అది అయిపోయింది. దాని తర్వాత జంగం సిద్ధమ్మ వచ్చిండ్రు, ఆమె కొన్ని పనులు. నాగిరెడ్డి వచ్చిండు, ఊర్లోకి మెయిన్ కరెంట్ పోల్స్ తీసుకొచ్చిండు. కరెంట్ అతని ఆధ్వర్యం. శంకర్రావు వచ్చి గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టించిండు. దాని తర్వాత సంరసనార్ వచ్చి ఆయన అంటే సర్పంచ్గా శంకర్రావు చనిపోవడం వల్ల ఆయనకు ఛార్జ్ ఇచ్చేసిండు. దాని తర్వాత రాంపుర బ్రహ్మణ్ వచ్చి కొన్ని పానాలు కానీ అవి కానీ. తర్వాత తమ్మలి శ్రీనివాస్ వచ్చి మెయిన్గా నీటు ఫస్ట్ టర్న్లో తమ్మలి శ్రీనివాస్ ఉన్న ఇప్పుడున్న సర్పంచ్ వల్ల మామ ఆయన వచ్చేసి అన్నయ్యతడేం
ఆయన వచ్చేసి కొంత నీళ్లు అది ఇది బాగా చేసింది. దాని తర్వాత తమ్మలి రాగమ్మ అని చెప్పి వాళ్ళ భర్త భార్య వచ్చింది. బయట అని అంటే ఇట్లా విలేజ్ గ్రామ చుట్టూ మొత్తం కందకం ఉంటది. కందకం మొత్తం విచ్చలవిడిగా రాసేయడం వాళ్ళు. నీకు బేకుండదా నీకు రాసేసుకో ఎంతో అంత ఇచ్చేసి వీళ్ళకి బేకుండా. అప్పుడు వచ్చిన ఇండ్లు మనకు దాదాపు 400 పైచలకు ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి. ఇందిరమ్మ ఇండ్లతో పాటు ఈ మొత్తం ఈ జాగాలు ఎక్కడ అక్కడికి అయింది. దాని తర్వాత మాకే నాయకు వచ్చిన సీసీ రోడ్లు. దాని తర్వాత ఇప్పుడు అనిత రాకపోతే అని చెప్పి వీళ్ళు ఆమె వచ్చింది. ఏమి వచ్చినాకంటే మనం కందకం చుట్టూ కందకం విషయంలో కందకాలు కొత్త 40 ఏళ్ళు వచ్చినాయి. వాటికి సంబంధించినాయి. కొన్ని సీసీ రోడ్లు అయినాయి. కొన్ని తర్వాత కబ్జాలు అయినాయి. అంటే మెయిన్గా ఎందుకంటే ఇప్పుడు ఒకరికి ఎవరికో బలం ఉన్నది ఏదో వచ్చినట్టే ఊర్లో ఇప్పుడు ఈరోజు కబ్జాలు చేసుకుంటూ పోతున్నాము. రేపు ఊరికి ఒక సంబంధించిన ఒక ఏదైనా వస్తుంది, ఒక పాఠశాల వస్తుంది, ఒక ఎంపీడీ ఏమైనా ఆఫీసులు వస్తాయి. మనకు జాగా ఎక్కడ ఉంటుందండి? ఉండ భూమి అంతా కబ్జా చేసుకుంటాం. నేను మార్కెట్ సంబంధించి కూడా మొన్ననే మీరు డీకే అన్నమ్మని కూడా కలిసినట్లు ఉంది. సో ఏంటి కోసం కలిసారు? ఎందుకు ఇట్లా కాడాకి వెళ్ళడం, అటు ఎంపీ గారిని కలవడం, ఏంది వీటన్నిటి ఏంటిది అసలు? ముఖ్యంగా కూడా నా ఊరు డెవలప్మెంటుకే నా లక్ష్యం. నేను కాడాకాడికైనా వెళ్తాను, డీకే అర్ణమ్మ గారికి వెళ్తాను, రేపు ఇంకో రేవంత్ రెడ్డి గారికి ఊరు డెవలప్మెంట్ విషయంలో వెళ్తాను. మేము మొన్ననే 10 తారీఖు మొన్నది కరెక్ట్గా 5 తారీఖు 10వ నెల ఆమెకు మొత్తం ఏమేమి విషయం అంటే గ్రంథాలయం ఏర్పాటు విలేజ్లో శనివారం సంత కొరకు నూతన షెడ్ ఏర్పాటు గురించి అని చెప్పి కోట్ల మరియు ఎరకలగిరి మూలేరప్ప వరకు డ్రైనేజ్ నిర్మించడం గురించి కానీ, మరియు ఏంది మూలేరప్ప దేవాలయం నుండి శ్మశాన వాటిక వరకు సీసీ రోడ్ అనే ఆ కాన్సెప్ట్ కానీ, అంగన్వాడీ కేంద్రాలకు పక్కా భవనాలకు చిన్నపిల్లలు పెద్ద స్కూల్లో ఉన్నారు మూత్రాలు రోడ్డు మీదకి వచ్చి వస్తారు. ఈ విషయం కూడా చెప్పినామన్నా. ముసట్లమ్మ ఇంటి కానీ తుర్కగోల్ గడ్డ వరకు అని చెప్పి అక్కడ ఒక రోడ్డు, అంటే ఆ రోడ్డు ఆల్రెడీ పెట్టినాము. మనకి రెస్పాన్స్ బల్సరొండకు సంబంధించిన దానికి అది ప్రభుత్వం పెట్టి ఆమెకు బాగానే ఇచ్చేసారు. ఇప్పుడు ఐనాక్స్ లైట్ల విషయం వస్తే 2 ఐనాక్స్ లైట్లు వచ్చినాయి. 2 ఐనాక్స్ ఎలక్షన్ తర్వాత అంటే మనం పోయి కలిసిన తర్వాత వచ్చేసినాయి. అంటే అది ఎవరు చేసిరి, ఏ పార్టీలు చేసిరి అనే కాన్సెప్ట్ కంటే మన ఊర్లో డెవలప్మెంట్ అయినా లేదన్న ఉద్దేశం మనది. ఇప్పుడు నవలపల్లి వేసిన ఐనాక్స్ లైట్ కానీ, ఊర్లో వేసిన ఐనాక్స్ లైట్ కానీ మనం ఎందుకంటే మనం పెట్టేసినాం. మనకు 2 చెక్ డ్యాములు కూడా పెట్టినాం మేడం దగ్గర. నేను కాడ దగ్గరికైనా వెళ్తాను, రేపు రేవంత్ రెడ్డి గారి దగ్గరికైనా ఊరు డెవలప్మెంట్ విషయంలో మాత్రం నేను నో కాంప్రమైజ్. ఊర్లో ఎడ్యుకేషన్ పరంగా, ఊర్లో పరిశుద్ధి పరంగా, ఊరికి వచ్చే బెనిఫిట్స్ ఏవి వచ్చినాయి సరే మా ఊరికి రావాలని నా స్వార్థం. సో చాలా మటుకు బయట ఎట్లా ఉంటారు అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులను కలుస్తూ ఉంటారు, బీఆర్ఎస్ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులను, బీజేపీ అంటే బీజేపీ నాయకులను. కానీ మీరు పార్టీలకు అతీతంగా వెళ్ళి కలవడం అనేది అంటే ఏ విధంగా వాళ్ళు రిసీవ్ ఎట్లా చేసుకుంటున్నారు? రిసీవ్ చేసుకోవడం అన్న, ఇప్పుడు మేడం దగ్గరకు పోయినాం కాబట్టి మనం మేడం దగ్గరకు పోతే నీకు ఐనాక్స్ లైట్ రాలేవా, మేడం దగ్గరకు పోయినాం కాబట్టి మనకు 2 చెక్ డ్యాములు ప్రపోజల్ పెట్టేసింది. అంటే అయితే ఈ ఊరు విషయంలో ఆశ ఇప్పుడు కలుస్తేనే కదా తెలిసేది. కలవకుండా ఊకుంటే ఇప్పుడు ఆమె ఆల్రెడీ మా దగ్గర మ్యాండేటరీ ఎక్కువ ఓట్లు బీజేపీకి ఎంపీ ఎలక్షన్లో ఆమెకు వేసిండ్రు. మా ఊరు ప్రజలందరూ వేసుకుండ్రు. వాళ్ళ తరపున మనం అడగడం తప్పేమున్నది? అంటే నేనే వేయకపోవచ్చు, ఇంకో కాంగ్రెస్ నాయకుడు వేయకపోవచ్చు, కానీ మెజార్టీ విలేజ్లో వచ్చిన ఓట్లన్నీ ఆమెకు వేసారు. మరి మా ఊరికి వెళ్ళి ఓట్లు వేసినాం కాబట్టి మాకు ఈ పని చేయి బరాబర్ ప్రశ్నిస్తాము. ఆమెకు అడిగినాము, ఉపాధి చెప్పినా నీకు ఆమెకు ఇప్పుడు త్వరలో ఆమెను వచ్చేసేస్తే ఆమెకు ఇంకా త్వరలో ఆమెను తీసుకొచ్చి మన చెక్ డ్యామ్ల విషయంలో మళ్ళీ కలుస్తాను. ఎందుకంటే మా దగ్గర భూగర్భ జలాలు తక్కువగా ఉన్నాయి. చెక్ డ్యామ్ చేస్తే నీళ్లు నిలిచి కొద్దిగా బోర్లు ఎక్కువ ఉన్నాయి మా ఊర్లో, కొద్ది నీళ్ళకు గ్రోత్ వస్తుందనే ఉద్దేశం గిట్ట ఉన్నది. దానికి కొద్ది సర్వే గిట్ అయిపోయింది. మళ్ళీ మేడం దగ్గరికి వెళ్తాను. మళ్ళీ ఇంకా ఎన్నిసార్లు అయినా సరే అవసరం అని కూడా రేవంత్ రెడ్డి గారి దగ్గరికి ఊరు డెవలప్మెంట్ విషయంలో నా లక్ష్యం నా ఊరు డెవలప్మెంటు, నా లక్ష్యం నా ఊరు ప్రజలకు చైతన్యం రావడము, నా లక్ష్యం నా ఊర్లో ఉన్న యువకులకు జాబ్ ఫెసిలిటీ జరగడము, నా లక్ష్యం నా ఊర్లో ఉన్న సంపూర్ణ త్రాగునీరు అందరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా త్రాగునీరు అందరికీ అందించడము, నా లక్ష్యం సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ నా ఊరు డెవలప్మెంట్ విషయంలో నేను బేసెరతులా కష్టపడి సిద్ధంగా ఉన్నాను. ఇది అంటే ఒక పార్టీ ఒక ఇది కాదు. నువ్వు రేపు ఎవరు తక్కువ బీజేపీ వాళ్ళు తక్కువ అని సరే రేపు కలిసి వస్తుంది. రేపు మన మైనార్టీ నాయకులకు మంచి జరుగుతుంటే ఎంఐఎం వాళ్ళ దగ్గర సిద్ధంగా ఉన్నాను. అభివృద్ధి చెందాలి నా ఊర్లో, నా గ్రామం అభివృద్ధి చెందాలి. మా ఊర్లో అందరికీ ఇండ్లు రావాలి, మా ఊర్లో ఉన్న వృద్ధులకు అందరికీ పెన్షన్లు రావాలి, మా ఊర్లో ఉన్న అక్క చెల్లెళ్ళకు ఎవరైనా వీడో వాళ్ళకు పెన్షన్లు రావాలి. అందరు అభివృద్ధి పదంలో అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలనే కాన్సెప్ట్లో ఉన్న వ్యక్తిత్వం. సో స్థానికంగా లగచర్ల ఇష్యూలో కూడా మీ ఎమ్మెల్యేను అరెస్ట్ చేయడం జరిగింది. అంటే రైతులను రెచ్చగొట్టి ఆ విధంగా కలెక్టర్ కావచ్చు సంబంధిత అధికారులను కొట్టించడం అనేది బీఆర్ఎస్ పార్టీకి ఎట్లా అంటే ఒక రౌడీ పాలన చేద్దాం అనుకున్నారా? ఎట్లా సీఎంను బదలాం చేయాలని అన్న మీరు అనడము చాలా రాంగు. ఇప్పుడు అప్పాయిపల్లి ఉంది కొడంగల్ మండలంలో. అప్పాయిపల్లిలో 8
8 లక్షలకు ఎకరా 7.5-8 లక్షలకు ఎకరా భూమి తీసుకున్నారు. 10 లక్షలు ఉంటా 8 లక్షలకు తర్వాత పెంచిండ్రు. తర్వాత అంటే వాళ్ళ అలాగే సై కలుపుకొని వచ్చేసింది. ఈరోజు రైతుల పక్షాన బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు నరేందర్ రెడ్డి కానీ, మేము కానీ, గౌరవ్ కేటీఆర్ గారు కానీ, వీళ్ళందరూ మనకు ఆమె ఒక మినిస్టర్ ఆమె, వీళ్ళందరూ కలిసి ఇట్లా చేయడం వల్ల ఈరోజు 22 లక్షల రూపాయలు వస్తుంది. దీన్ని మీరు వాళ్ళని రెచ్చగొట్టడం అనే కాదు, రైతులకు ఇంట్రెస్ట్, రైతులకు ఇష్టం లేదు భూములు వేయడం మెయిన్గా. దాని పక్షాన మా నాయకులు పోయి కొట్లాడి రైతుల పక్షాన మా నాయకుడు ఒక 40 రోజులు జైల్లో ఉన్నాడు, మా మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి గారు. దీన్ని మేము పోవడం వల్ల మాత్రమే ఆ రైతులకు ఇచ్చిన పరిహారం ఒక బీఆర్ఎస్ సంబంధించిన మాదే అనుకోవాలి. మా కేటీఆర్ గారు వాళ్ళ జైల్లో ఉండా వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి బెయిల్ ఇప్పేయడం కానీ, ప్రతితాన ఆయన దగ్గరుండి మా గౌరవ కేటీఆర్ తారక రామారావు గారు ఆయన ఎంబడి నుండి ఢిల్లీకి పోయి వాళ్ళని కడుపుతోటున్న ఆమెను తీసుకొని పోయి ఆడు చేయడం గిట్ట మొత్తం బీఆర్ఎస్ పార్టీ చేసిందన్న. ఆ చేయడం వల్లనే ఈరోజు 20 లక్షల పరిహారం రైతులకు వచ్చింది, ఒక ప్లాట్ వచ్చింది. దానివల్లనే కదా దీన్ని మీరు ఎంత తప్పు పడతారు? సో దీని వెనుక అంటే కేవలం అక్కడ ఉన్న రైతుల యొక్క క్షేమం తప్ప రాజకీయ లబ్ధి లేదంట. ఎలాంటిది లేదు. మెయిన్గా రైతులు అక్కడ ట్రైబల్స్ లంబాడి వాళ్ళు భూమిని నమ్ముకొని బతికే కులం అక్కడ. వాళ్ళకి ఇష్టం లేకున్నా వాళ్ళకి ఇదే అప్పాయిపల్లె 8 నుంచి 10 లక్షల రూపాయలు వస్తాయి. ఈరోజు లగచర్ల 20 లక్షలు వస్తుంది. బీఆర్ఎస్ పార్టీ కృషి కాదంటారా మీరు? వాస్తవం కదా. ఈరోజు అక్కడ ఇయ్యలేరు. అదే మరి ఇదే కోడంగల్ కాన్సెన్సే కదా. ఇక్కడ ఉన్న మా ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఉన్న సీఎం కదా. మరి ఇక్కడ ఈరోజు అప్పాయిపల్లె ఎందుకు 10 లక్షలు ఇవ్వాల్సి వచ్చింది? బీఆర్ఎస్ అయితే లగచర్ల ఎందుకు 20 లక్షలు చేయొచ్చు? ఒక బీఆర్ఎస్ ఫైట్ చేయడం వల్ల రైతుల పక్షాన, ఒక బీఆర్ఎస్ రైతులకు అండగా ఉండడం వల్లనే, ఒక పట్నం నరేందర్ రెడ్డి గారు, ఒక కేటీ రామారావు గారు మనకు వీళ్ళు అండగా ఉండడం వల్ల, రైతులకు అండగా ఉండడం వల్లనే ఈరోజు ఆ పరిహారం రైతులకు వచ్చింది, వాళ్ళకి ప్లాట్ జాగాలు వచ్చినాయన్న విషయం మీరు గ్రహించాలి. సో స్థానికంగా ఇంతవరకు అయితే ఎంతమంది సర్పంచులు వర్క్ చేశారు కుదురుమల్లకు? ఒకవేళ రిజర్వేషన్స్ అన్ని అనుకూలంగా వస్తే మడిగే శ్రేణుకు అవకాశం ఇస్తే సర్పంచ్ కావచ్చు, అది ఎంపీడీసీ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ, అవకాశం ఇస్తే మీరు కుదురుమల్లని ఎటువంటి అభివృద్ధి విషయంలో ఎట్లా తీసుకుపోతారు అనుకోవచ్చు? అభివృద్ధి విధంగా ముఖ్యంగా ఏంటంటే మా అధిష్టానము, మా ఊర్లో ఉన్న పార్టీ నాయకులను బట్టి రేపు ఎవరో సర్పంచ్ ఎంపీడీసీ వస్తాము. కాకపోతే మా ఆధ్వర్యంలో మేమంటున్నారు కదా, మా దగ్గర వచ్చేసిందంటే ముఖ్యంగా ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ నా ఊర్లో దాదాపు 5,000 జనాభా ఉంది. అంటే రోజు ఒక నర్సు వచ్చే విధానంగా, ఇంకోటి ఒకటి పశువుల దవాఖాన, ఇంకోటి ఒక మినీ బ్యాంకు, మనకి ఒకటి ఇండియన్ గోదాం, దాంతోపాటు విలేజ్లో దాదాపు 260-270 ఇండ్లు కావాలి, పక్క గృహాలు కావాలి. అది ఒకటి మనకు వచ్చేసి. దాని తర్వాత ఏంటంటే పింఛన్లు ఒక 150-160 వితంతువులకు కానీ, వికలాంగులకు కానీ, మనకు వృద్ధులకు కానీ చాలా మందికి పెన్షన్ పెండింగ్ ఉంది. ఒక 280 మ్యాండేటరీ. అంటే మేము ఇప్పటికీ అబ్జర్వేషన్ ఇవన్నీ తీసుకొని మా దగ్గర మా అభ్యర్థి రేపు ఎవరు గెలిచినా, మా పార్టీలు ఎవరు గెలిచినా ఒక 6 నెలల్లో సీఎం గారిని నా కుదురుమలకు రప్పిస్తా ఛాలెంజ్ చేసి చెప్తున్నా, మీడియా ముఖంగా చెప్తున్నా. ఎందుకంటే సీఎం గారికి పోయి వినతి ఇస్తాం. ఆయన మా ఎమ్మెల్యేనే సీఎం అయింది కాబట్టి ఆయన తీసుకొచ్చి ఇవన్నీ చేసే విధంగా కృషి చేస్తాం. ఇది పకడ్బందీగా ఇంత క్లారిటీగా చెప్తున్నాం. ఓకే. సో ఏదేమైనా కుదురుమల్లని అభివృద్ధి విషయంలో ముందరకు తీసుకుపోవడానికి మడిగే శ్రీనివాస్ అయితే ఇప్పుడు ముందలు ఉంటాడు 100%. మేము వచ్చే 5 ఏళ్ళలో ఒక 50 ఉద్యోగాలు మా ఊర్లలో గవర్నమెంట్ జాబ్స్ అంటే వాళ్ళకు మనకు సోర్సెస్ ఏ విధంగా అప్లై లేదు. అదొకటి. నువ్వు ఏ విధంగా తాగునీరు కానీ, తాగునీరు విషయంలో ప్రతి ఒక్కరికి తాగునీరు ఇబ్బంది ఉంది. లైట్లు కానీ, స్తంభాలు కానీ, మన కొన్ని గల్లీలలో కరెంటు ఫెసిలిటీ అక్కడ కానీ, సీసీ రోడ్ల విషయం కొన్ని సీసీ రోడ్లు అవి కానీ, మనకి ఇక్కడ పానాదులు కొద్దిగా ఇది ఉన్నాయి. 2-3 పానాలు మనకి చిలకల కోయ పానది ఒకటి, తుర్గగోళ్ళ గడ్డ పానది ఒకటి, ఇక్కడ చింతల్ల పాన అని చెప్పి ఎన్ని ఒక ఎస్టిమేట్ వేసుకొని కాడాతకి వెళ్ళి రేపు మనం గెలిపిస్తే కాడాతకి వెళ్తాం. సీఎం గారి దగ్గరికి పోయి వినతి తీసుకొస్తాం. గతంలో పోల్కంపల్లికి ఎట్లయితే సీఎం వచ్చిండు అప్పుడు కిస్టాప్ ఉన్నప్పుడు, ఈరోజు కుదురుమల్ల మా ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారిని ఒక 6 నెలల మా గెలిచిన మా బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థితోటి ఆయనకు ఆహ్వానం పంపించి మా ఊళ్ళో ఆయనకు సన్మాన సభ పెడతామన్నది నేను గంటపరంగా చెప్తున్నాను. సో మీరు ఇప్పుడు కాడాకు వెళ్ళే ప్రయత్నం చేసినప్పుడు సో అక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు మీకేం సంబంధం అని ఏమైనా వివక్ష చూపించే ప్రయత్నం చేసిరా? లేక కాడ వచ్చేసి వివక్ష ఎందుకు, లోకల్ నాయకులు ఎందుకు చేస్తారని చెప్పి మనకు ఇంతకుముందు ఆ ఓగు దిగిపోయినప్పుడు లోకల్ వచ్చి వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు చెప్తే ఇస్తారా? ఇంతకుముందు మనకు కుర్వగిరిలో రోడ్డు విషయంలో పోతే ఇక్కడ ఉన్న స్థానికంగా నాయకులు వాళ్ళకి చేయడానికి శాత కాదు, మన మీద చెప్తే వాళ్ళు టీఆర్ఎస్ చెప్తే చేస్తామంటే కాడకెళ్ళి స్పష్టంగా వాళ్ళు అట్లేం లేదు, సమస్య ఉన్నది చేస్తామని చెప్పి వెంకరెడ్డి గారితో డైరెక్ట్
ఫోన్ సంభాషణ మాట్లాడినా. స్థానికంగా ఉన్న పంచాయతీ సెక్రటరీ కూడా చెప్పారు సమస్యలు. చెప్తే ఆయన కోపంలో నేను గట్టిగానే మాట్లాడినా, సార్ ఇట్లా ఉన్నది అంటే అట్లా మీరు చేద్దామని చెప్పి. ఇంకా ఆయనని వీళ్ళు మిస్యూజ్ చేయడం, ఇష్యూ పెదాలి అని చెప్పి. అంటే ఓవరాల్గా కాడాకు ఎప్పుడైతే చేసినా కాడాతోటి ఓకే ఉంది, కానీ లోకల్ నాయకుల వైఫల్యం ఇదంతా. ఈరోజు లేదంటే పక్కన ఉన్న సంగైపల్లి ఎట్లా డెవలప్, చుట్టూ 4 రోడ్లు అన్నీ వచ్చేస్తుండే. ఇక్కడ స్థానికంగా ఉన్న నాయకులు పర్ఫెక్ట్ లేరు, వాళ్ళకి పెద్ద అవగాహన లేదు. ఇక్కడ ఉన్న నాయకులకు అవగాహన లేదు, వాళ్ళకి ఏదో వేయాలి. ఓటర్లు ఎవరైతే ఓటేసిండ్రో వాళ్ళ నెత్తల మీదకి వెళ్ళి మనం దూదామనే ఆలోచన తప్ప ఊరికేదో కొత్తగా చేద్దామనే ఆలోచన లేదు. ఈరోజు సీఎం, స్థానిక ఎమ్మెల్యే, సీఎం, కాంగ్రెస్ పార్టీ మ్యాండేటరీ ఏం చేయాలనుకున్నా అది చేయొచ్చు. అది మేము రేపు మాకు అవకాశం ఇస్తే విధేయులు చేసి చూపిస్తాం. ఓకే. సో ఇది ఏదైతే మడిగే శ్రీనివాస్ గారి మాటల్లో, సో ఏదైతే గ్రామానికి ఏదో ఒక చేయాలని ఒక తపన, అభివృద్ధి విషయంలో ముందరికి తీసుకుపోవాలి. కుదురుమల్ల పెద్ద గ్రామ పంచాయతీ కావడంతో సో అభివృద్ధి విషయంలో ఇక్కడ స్థానిక నాయకుల వల్ల కొంచెం వెనుకబాటుతనానికి అయితే గురవుతూ ఉన్నదని చెప్పేసి, ఈ వెనుకబాటు నుంచి అభివృద్ధి విషయంలో ముందరికి తీసుకెళ్లాలంటే ఒక మంచి నిజమైన ఒక సమాజానికి ఏదో చేయాలని ఒక తపన ఉన్న నాయకుడిని జనాలు అనేది నెక్స్ట్ లోకల్ బాడీ ఎలక్షన్లో ఆశీర్వదించాలని చెప్పేసి, అదేవిధంగా స్థానికంగా సమస్యలు అయితే కుక్కలుగా కనిపిస్తూ ఉన్నాయి. సో ఇంద్రమిల్ల విషయాల్లో కావచ్చు, రోడ్ల విషయంలో కావచ్చు, డ్రైనేజ్ విషయాల్లో ఇలా తీసుకుంటే ఈ సమస్యలన్నిటికీ శాశ్వత పరిష్కారం కావాలంటే స్థానికంగా ఒక బలమైన లీడర్ అనేది ఉండాలని చెప్పేసి వారి మాటల్లో ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. అదేవిధంగా మరి ముఖ్యంగా సో ఏదైతే కుదుర్మల్ల ఈ యొక్క ఇంద్రమిల్లలో పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక కావాల్సిన ఊరును కూడా స్థానిక బలహీనమైన నాయకత్వం వల్ల వేరే గ్రామానికి వెళ్ళాల్సిన అవసరం కూడా వచ్చిందని, అంటే ఇటువంటి నాయకత్వం, సరైన నాయకత్వం లేకపోవడం వల్లే ఇంకా వెనుకబాటు గురవుతూ ఉన్నదని, ఇకనైనా సరైన నాయకుడిని ఎన్నుకున్నప్పుడు గ్రామం అనేది ముందరికి వెళుతూ ఉందని చెప్పేసి వారి మాటలో ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే